జంతర్ మంతర్ లేక నువ్వు బీఆర్ఎస్ పార్టీ నిద్రపోయింది, అది లేవదు. అది బీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడు లేస్తుంది. నిద్రమత్తున్నాడు కేసీఆర్, నిద్రమత్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నిద్రమత్తున్నాడు. 2 నెలల లాపత్తా లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ధర్నా చేయండి. ఏ యూనివర్సిటీ విద్యార్థులు కానీ మీరు ఉద్యమం చేయండి, మీరు పోరాటం చేయండి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగా ఉద్యమం చేసిరో ఈ తెలంగాణను కాపాడు కోసం మీరు ఉద్యమం చేయండి. మీకన్నగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. తప్పకుండా ప్రతి యూనివర్సిటీకి వస్తాం, ఉస్మానియాకి వస్తాం, కాకతీయకి వస్తాం, శాతవానికి వస్తాం, పాలమూరు యూనివర్సిటీకి వస్తాం. ఇందూరు ఎక్కడ ఏ యూనివర్సిటీకైనా మేము పోలీసులు ఎన్ని వలయాలు పెట్టా కూడా ఆ వలయాలను ఛేదించుకొని మీ కండగా ఉండే బాధ్యతను మేము తీసుకుంటాం. మీరు ఉద్యమం చేయండి, లేకుండా చచ్చిపోతామన్నా. మనం 1400 మంది చచ్చిపోయారన్న. సకలజనుల సమ్మె సబ్బండ వర్గాల ఉద్యమంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాళ్ళు మోసడమో దొంగలే, రాళ్ళు విసిరినోడేమో రాజులేడు, లిక్కర్ దాగి మందు దాగి దొంగ దీక్ష చేసినాడు మహారాజాయుడు. మన అన్నదమ్ముల త్యాగాలు మాత్రం ఇలా కనీసం మంది పాలై కనీసం దాన్ని గుర్తించే పరిస్థితి లేదు. మధ్యాహ్నం లంచ్ చేయమన్న పైసలు లేవని చెప్పి సాయంత్రం 4 గంటలకు తింటామన్నా. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తామన్నా. తిండి పైసలు లేవన్నా. మా అమ్మ నాన్న అడితే ఎన్ని పైసలు ఇస్తాను భయ్, కూలి నాలు చేసి నువ్వు గవర్నమెంట్ సర్కార్ నౌకరు వస్తాను నీకు అనుకుంటే సర్కార్ నౌకరు వస్తలేదు. గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నావు. అప్పో సప్పో చేసి నీకు ఉద్యోగం వస్తుంటే వస్తలేదు బిడ్డ, నువ్వు తిరిగి రా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడిగితే ఇవాళ కనీసం సమాధానం చెప్పలేదు. ఇంకా ఆశ ఉందన్న, కొనడానికి ఆశ ఉండనా? చిన్న ఆశ ఉండే. పైసలు అడుగుదామంటే పైసలు లేవన్నా. మా తల్లిని భారమై ఉన్నామన్నా. మా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామన్నా. నేను చెప్పిన తమ్ముడికి ఆశలు పెట్టుకోకరు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఇప్పటికి అవి పోయి 2 లక్షల చిల్లర ఉద్యోగాలు అయినాయి. అప్పుడు అదన్నాడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయంటే 80,000 ఉద్యోగాలు అంటాడు. నోటిఫికేషన్ ఇచ్చేది 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ నోటిఫికేషన్ అన్ని కూడా తప్పు తరిగిస్తాడు. ఆ నోటిఫికేషన్ కోసం ఇలా ఎగ్జామ్ పెడితే ఇలా టీఎస్పీఎస్సీ పరీక్షలు లీక్ అయింది. వాళ్ళ లీక్ అయిన దొరకబట్టరా బాబు అంటే తీసుమార్గాన్ని తురుముకారం అంటే ఇవాళ మేము ఆరోపణలు చేస్తామట. ఏదో పేపర్ స్టేట్మెంట్లు పట్టుకొచ్చి బండి సంజయ్ ఇదన్నాడు, బండి సంజయ్ అదన్నాడు అని చెప్పి నాకు నోటీస్ ఇస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇస్తున్నాడు. అస్తలోని పట్టుకోరా బాబు అంటే వాడిని పక్క పెట్టాడు. మరి కేసీఆర్ కొడుకు ఏం బీకిండు? భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందట, బండి సంజయ్ కి సంబంధం ఉందట. ఎందుకు ఇస్తలో కేసీఆర్ కొడుకు నోటీస్? ఇలా ఇద్దరికే పరిమితం, ఇద్దరు వల్ల మొత్తం మోసపోయినాం, ఇద్దరికే సంబంధం అని చెప్పి కేసీఆర్ కొడుకు. మరి ఇలా 11 మందిని జైలుకి ఎందుకు పంపారు? ఇంకా 50 మందికి ఎందుకు నోటీస్ ఇచ్చారు? మరి కేసీఆర్ కొడుకు ఇద్దరికే సంబంధం అని చెప్పి ఏ హోదాతోని ఏ హక్కుతో అన్నాడో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా ముఖ్యమంత్రి కొడుకు నోటీసులు ఇయ్యారు, మంత్రులకు నోటీసులు ఇయ్యారు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇయ్యారు. ఇలా భారతీయ జనతా పార్టీ తిట్టినా తప్పుడు విమర్శలు చేసినా కూడా ఇలా కనీసం నోటీస్ ఇచ్చే పరిస్థితి సిట్టుకు లేదు. అధికారులు సిటీ అలా సిట్టుకు లేదు, ధైర్యం లేదు సిట్టుకు. ఏం చేసినా సిట్టు ఇంతవరకు అనేక సందర్భాల్లో సిట్ వేసిర్రు. నయీం కేసులో సిట్ వేసిండ్రు. ఏమైంది నీ నివేదిక? నయీం డైరీ ఏమైంది? లోడ్లు చూడండి. నయీం డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమైనాయి? ఏ ఇంట్లో వచ్చినాయి? ఎవరు కబ్జా చేసాడు? ఎవరు సంపాదించుకున్నాడు? ఇలా యాదాద్రి దగ్గర నయీం భూములను ఎవడు ఆక్రమించుకున్నాడు బినామీ పేర్ల మీద? నయీం సిట్టి ఏమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ డ్రగ్స్ కేసు ఏమైంది? వాళ్ళ అనేక మంది కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లకు స్నేహితులందరూ కూడా డ్రగ్స్ కేసులో ఇరికితే కనీసం డ్రగ్స్ మీద వేసిన సిట్టు ఏమైందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయారు. దాదాపు 30-40 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల పేరు. ఇదే ఐటీ నిర్లక్ష్యం వల్ల, ఐటీ శాఖ నిర్లక్ష్యం వల్ల, కంప్యూటర్ల తప్పిదం వల్ల, గ్లోబరీనా సంస్థ యొక్క నిర్వాహకం వల్ల పసి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద వేసిన సిట్టు ఏమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. మియాపూర్ భూముల కేసులో సిట్ ఏమైంది? అనేక విషయాల్లో సిట్ వేస్తే ఇంతవరకు ఆ సిట్ ఎప్పుడు కూడా ఈ యొక్క నివేదిక కూడా ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ మళ్ళా సిట్ వేసి వాళ్ళ కేసీఆర్కి అనుకూలంగా నివేదించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళ పాత్రను దీనిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళను కాపాడి ఇవాళ కేవలం చిన్న ఉద్యోగస్తులను నిజంగా వాళ్ళకి సంబంధం ఉంది, సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ లేదు. వాళ్ళకే కాదు, వాళ్లకు సహకరించిన వ్యక్తులు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి అంటాడు లీకేజీలు సర్వసాధారణమట, ఎందుకు ఇవ్వడానికి నోటీసు? ఇంకోటి అంటాడు లీక్ అయింది టీఎస్పీఎస్ఎస్ లో బీఆర్ఎస్ కు సంబంధం, వానికి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? ఇలా ఏది కోసం అన్న ఒక్క పిల్లడు 2-3 చేసిన లీకేజ్ కాదనేది. ఇలా టీఎస్పీసీ చైర్మన్ అంటాడు నమ్ముకున్నాడు మోసం చేసినాడు. ఎవరిని నమ్ముకున్నావు, ఎవడు మోసం చేసిండు? టీఎస్పీఎస్సీ చైర్మన్కి ఎందుకు నోటీస్ ఇవ్వవు? టీఎస్పీఎస్ కమిటీ సభ్యులకు ఎందుకు నోటీస్ ఇవ్వవు? అసలు టీఎస్పీఎస్ కమిషన్ ఎందుకు రద్దు చేయవు?
ఇలా దాన్ని రద్దు చేస్తే ఆ టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులంతా అసలు బండారం బయటపడతారు, కేసీఆర్ కుటుంబం బజార్లో పడుతుందని భయపడి ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు ఆ కమిటీ సభ్యులను కాపాడే ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందన్న విషయం గుర్తుంచుకొని ఇలా మామూలు వ్యక్తులు పోయి ఒక కంప్యూటర్లో ఉన్న దాన్ని పూర్తిగా లీక్ చేసి బయటికి 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేస్తే ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడి నన్ను ఎక్కడైనా ఇంతవరకు మాట్లాడలే. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతమంది పొట్ట కొడతాడన్నా? 30 లక్షల మంది అంటే కనీసం 30 లక్షల మంది యువకులు తలుచుకుంటే ఇవాళ 1 కోటి ఓట్లు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓట్ల మీద ఇస్తుందా?